శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి కవచం అత్యంత పవిత్రమైనది. కవచం అంటే రక్షణ కలిగించున్నది. శరీరానికి ఒక తొడుగు తొడుక్కుంటే బాణాలు, ఆయుధాలు ఇటువంటి వాటి వల్ల గాయాలు కాకుండా అది మన శరీరాన్ని రక్షిస్తుంది. అందుకని శరీరాన్ని రక్షించేటటువంటి ఆయుధ బాధల నుంచి రక్షించేటటువంటి వస్తువుని కవచం అంటారు. శరీరాన్ని, మనస్సుని సర్వకాల సర్వావస్థలలో ఆదివ్యాధి పీడల నుంచి రక్షించే ఒక దివ్య శక్తి ఈ ప్రపంచంలో ఉన్నది. అదే అమ్మవారి కవచం. అత్యంత పవిత్రమైన ఈ దేవీ కవచమును శ్రద్ధాశక్తులతో విన్నవాడు, పారాయణం చేసినవాడు జీవితంలో ఏ విధమైన పీడా పొందడు, బాధ పొందడు. ఇటు రోగాల నుంచి, మానసిక రోగాల నుంచి కూడా బయటపడతాడు. అనుకున్న పని తక్షణం నెరవేర్చే దివ్యశక్తి ఈ దేవీ కవచములకు ఉన్నది. కవచం భక్తితో చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చేయండి, క్షణాలలో వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, 10 మంది చేత ప్రశంసింపబడాలి, పూజింపబడాలి అనుకుని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు, పూజలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలు కలిగిస్తుంది. ఇది భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఈ కవచములు పఠిస్తే ఆ వ్యాధులన్నీ తక్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా, చేతబడులు చేసినా ఈ కవచ ప్రభావంతో ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఎంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంది అని త్రిమూర్తులు చెప్పారు. అటువంటి ఈ గొప్ప కవచాన్ని మీరందరూ పారాయణము చేసుకోండి లేదా శ్రద్ధతో వినండి. రెండింటి ఫలితము ఒకటే. అస్య శ్రీ లలితా కవచస్తవరత్న మంత్రస్య ఆనంద భైరవ ఋషిః అమృత విరాట్ ఛందః శ్రీ మహాత్రిపుర సుందరీ లలితా పరాంబా దేవతా. ఐం బీజం హ్రీం శక్తిః శ్రీం కీలకం మమ శ్రీ లలితాంబా ప్రసాద సిద్ధ్యర్థే శ్రీ లలితా కవచస్తవరత్న మంత్ర జపే వినియోగః. ఐం అంగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, శ్రీం మధ్యమాభ్యాం నమః, శ్రీం అనామికాభ్యాం నమః, హ్రీం కనిష్ఠికాభ్యాం నమః. ఐం కరతలకర పృష్ఠాభ్యాం నమః. ఐం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహా, శ్రీం శిఖాయై ఫషట్, శ్రీం కవచాయ హుం, హ్రీం నేత్రత్రయాయ వౌషట్. ఐం అస్త్రాయ ఫట్ భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ధ్యానం శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. పంచపూజాం కృత్వా యోని ముద్రాం ప్రదర్శ్య కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకం ఈకారచక్షుషీ పాతు శ్రోత్రే రక్షేల్లకారకః. హ్రీంకారః పాతు నాసాగ్రాం వక్త్రం వాగ్భవ సంజ్ఞికః. హకారః పాతు కంఠం మే సకారః స్కంధదేశకం. కకారో హృదయం పాతు హకారో జఠరం తథా లకారో నాభిదేశం తు. హ్రీంకారః పాతు గుహ్యకం కామకూటః సదా పాతు కటిదేశం మమావతు. సకారః పాతు చోరు మే కకారః పాతు జానుని లకారః పాతు దంఘే మే. హ్రీంకారః పాతు గుల్ఫకౌ శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా. మూలమంత్రకృతం చైతత్కవచం యో జపేన్నరః ప్రత్యహం నియత ప్రాతస్తస్య లోకావశం వదాః. ఇది అమ్మవారి కవచం అని ముందే చెప్పాం. ఇది అత్యద్భుతమైనది. దీని మహిమ ఎంత కాదు, ఫలశ్రుతుల విషయాన్ని ఇందాకటి శ్లోకాల్లో మీరు విన్నారు. ఈ కవచం భక్తితో చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చేయండి, క్షణాలలో వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, 10 మంది చేత ప్రశంసింపబడాలి, పూజింపబడాలి అనుకుని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు, పూజలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలు కలిగిస్తుంది. ఇది భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఈ కవచములు పఠిస్తే ఆ వ్యాధులన్నీ తక్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా, చేతబడులు చేసినా ఈ కవచ ప్రభావంతో ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఎంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంది అని త్రిమూర్తులు చెప్పారు. అటువంటి ఈ గొప్ప కవచాన్ని మీరందరూ పారాయణము చేసుకోండి లేదా శ్రద్ధతో వినండి. రెండింటి ఫలితము ఒకటే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీ సింహాసనస్థ్యై నమః, శ్రీ లలితాయై నమః, శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీ పరాంకుశాయై నమః, శ్రీ చాపిన్యై నమః, శ్రీ త్రిపురాయై నమః, శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః, శ్రీ సుందర్యై నమః, శ్రీ
చక్రనాథాయై నమః శ్రీ సమ్రాజ్ఞై నమః శ్రీ చక్రిణ్యై నమః శ్రీ చక్రేశ్వర్యై నమః శ్రీ మహాదేవ్యై నమః శ్రీ కామేశ్యై నమః శ్రీ పరమేశ్వర్యై నమః శ్రీ కామరాజప్రియాయై నమః శ్రీ కామకోటికాయై నమః శ్రీ చక్రవర్తిన్యై నమః శ్రీ మహావిద్యాయై నమః శ్రీ శివానంగవల్లభాయై నమః శ్రీ సర్వపాటలాయై నమః శ్రీ కులనాథాయై నమః శ్రీ ఆమ్నాయనాథాయై నమః శ్రీ సర్వామ్నాయ నివాసాన్యై నమః శ్రీ శృంగారనాయికాయై నమః